హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. జనరల్‌గా డైవర్స్ కేస్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో డిస్ప్యూట్స్ పెండింగ్‌లో ఉన్నప్పుడు, స్పౌస్ ఇంటికి వచ్చి హెరాస్ చేయటం గానీ, ఇంటి దరిదాపుల్లోకొచ్చి మిమ్మల్ని సతాయించడం గానీ, మిమ్మల్ని డిఫేమ్ చేయటం గానీ, హ్యూమిలేట్ చేయటం గానీ, అండ్ థ్రెటన్ చేయడం గానీ జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో. ఇలాంటి సందర్భాలలో గూడా మీకు చట్టంలో సొల్యూషన్ ఉందండి. మీరు ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాలంటే మీరు 100 ఫోన్ చేసి కాల్ చేయొచ్చు అండ్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇవ్వచ్చు. కానీ అది ఎంతవరకు ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవుతదో మీరు చూసుకోవాలి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాతనే అది మీకు తెలుస్తుంది. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీరు వేసే డైవర్స్ పిటిషన్‌లోనే ఒక ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ చేసుకుంటే, ఒక ఇంజంక్షన్ ఆర్డర్ కోసం ఒక ఐఏ ఫైల్ చేస్తే, మీకు ఇమ్మీడియేట్‌గా ఇంజంక్షన్ ఆర్డర్ వస్తుంది. వన్స్ మీరు ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకున్న తర్వాత కూడా మీ స్పౌస్ మీ ఇంటికొచ్చి మిమ్మల్ని హరాస్ చేసి అసలు మీ ఇంటి దరిదాపుల్లోకొస్తే చాలు. మీరు ఒక ఫోటో తీసుకొని, ఒక వీడియో తీసుకొని కోర్ట్‌లో మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే ఒక పిటిషన్ వేసుకుంటే, మీ స్పౌస్ జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో, నేను క్లియర్‌గా చెప్పేదేంటంటే, మీరు చట్టంలో ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటది. మీరు చట్టాన్ని గౌరవించుకుంటూ మీకు సొల్యూషన్ ఏముంది? ఏ ఏ యాక్ట్‌లో మీకు సొల్యూషన్ ఉందో చూసుకొని లీగల్‌గా ప్రాపర్‌గా మీరు చిన్న చిన్న పిటిషన్స్ ఉంటాయండి ఐఏఎస్ ఇవన్నీ ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను, కంప్లెయింట్ ఇచ్చాను, మా భార్య మీద కంప్లెయింట్ ఇచ్చాను, లేతే మా బంధువుల మీద కంప్లెయింట్ ఇచ్చాను, పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదు అనేసి మీరు మానసికంగా ఆందోళన చెందనవసరం లేదు.